ప్రస్తుతం నాతో రైల్వే కోడూరు మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎంపీ మిథున్ రెడ్డి విచారణ జరుగుతుంది. మీరు రైల్వే కోడూరు నుంచి ఈ రోజు సిట్ కార్యాలయానికి ఆయనకి సంఘీభావం తెలపడానికి వచ్చారు. మా పార్లమెంట్ ఉన్నాడు, నాకు ఆ బాధ్యత ఉంది, ఖచ్చితంగా అది వచ్చినాము. సార్ అంటే మద్యం కుంభకోణం జరిగిందా రాష్ట్రంలో? గతంలో మీరు కూడా ఉన్నారు సార్. ఇప్పుడు ఒకటి చూడండి, గవర్నమెంట్లో ఉన్నప్పుడు స్కామ్ జరిగేది చాలా తక్కువ. ప్రైవేటు పరం ఉన్నప్పుడే, ప్రైవేటు ఆధ్వర్యం జరిగినప్పుడే స్కామ్కి ఎక్కువ ఆస్కారం ఉంటుంది. ఈరోజు చూడండి, ఈరోజు 10 నెలల్లో ఎన్ని బెల్ట్ షాపులు, ఎన్ని షాపులు, ఎన్ని అవకతవకలు, ఎన్ని ప్రైస్ హైక్ చేయడము, ఎంతమంది ప్రజలు ఈరోజు చనిపోతున్నారు. సో ఈరోజు క్లియర్ కట్ జరుగుతుంది. దానిపైన మీరు సిట్ వేసుకోవాలా. మీరు సిట్ చేసుకోవాలని మేలు పైన కాదు, మిదిన పైన కాదు, గత ప్రభుత్వం కాదు, మీరు వేసుకోవాలి. ఎందుకంటే మీరు ప్రైవేట్ పరం చేశారు కాబట్టి కేవలం ఇది కక్ష సాధింపే చర్య తప్ప మిథున్ని విచారణ పిలిచడం అంతకంటే వేరేది కాదు అని చెప్పి తెలియజేస్తాను. చెప్పండి, కడప ప్రాంతాల్లో కూడా టీడీపీ ఆగడాలు ఎక్కువైపోయినాయి. స్థానికంగా ఉన్న ఎమ్మెల్యేలు కూడా బాగా ఓవర్ చేస్తున్నారని చంద్రబాబు దృష్టికి స్వయాన్న టీడీపీ నేతలే తీసుకెళ్లారు. అంటే ఆ ప్రాంతంలో ఉన్న మీరు ఎలా ఫీల్ అవుతుంది? ఒక కడప జిల్లానే కదండి, కడప జిల్లానే కదా, జిల్లాగా రాయలసీమ ప్రాంతంలో సెల్ఫ్ ఉంటుంది ఎవరికైనా కానీ. దాన్ని కూడా బదనాం చేసే పరిస్థితి ఈరోజు కూటమి ప్రభుత్వం ఇచ్చింది. ఈరోజు ఒక రాయలసీమ ప్రాంతం కాదు, ఎంటైర్ ఉత్తరాంధ్ర, డెల్టా, విజయవాడ, గుంటూరు ప్రాంతాల్లో కూడా ప్రజలకు రక్షణ లేదు, అమ్మాయిలకు పూర్తిగా రక్షణ లేదు. కూటమి ప్రభుత్వం విచ్చలవిడిగా ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితి వస్తున్నారు. దాన్ని డైవర్షన్ భాగంగానే ఈరోజు మిథున్ రెడ్డి గారిని ఈ మద్యం పైన విచారణకి రమ్మని చెప్పడం ఇది ఒక భాగమే. కాబట్టి ఇది వేధింపుల చర్య. మళ్ళీ కూడా రేపు జగన్తో కానీ ఇంకొకరితో కానీ ఉండకుండా ఉండేదానికి ఇవన్నీ కూడా ఒక ఎత్తు, ఒక స్కెచ్. ఎంపీ విజయసాయి రెడ్డి పదే చెప్తున్నారు, కోటరీ వల్ల జగన్ గారు ఇబ్బందులు పడుతున్నారని, కోటరీ వల్ల అపాయింట్మెంట్లు దొరకట్లేదని కూడాను. నిన్న కూడా ఆయన మళ్ళీ తిరిగి ఆ ప్రశ్నలు ఏమైనా బయటికి పోయిన వాళ్ళు ఏమైనా మాట్లాడతారండి, ఏమైనా చేస్తారు, దాని గురించి మనం పరిణితి తీసుకునే అవసరం లేదు. మొత్తమే కూడాను మద్యం కుంభకోణం కావచ్చు, వేరే అంశాలు కావచ్చు, ప్రతిదీ రివెంజ్ పొలిటిక్స్ లాగా కూడాను టీడీపీ సర్కార్ చేస్తుందని మాజీ ఎమ్మెల్యే శ్రీనివాస్ చెప్తున్నారు.